మనము కలుసుకున్న అకేషన్ చాలా బాధాకరమైన కూడా మనము దేవునికి ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఇంత మంచి దైవ సేవకుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఈ లోకంలో ఉండే సమయం ముగించి ఆయనకు దేవుడు ఏర్పాటు చేసిన పనులన్నీ ముగించుకొని ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ మిగిలిపోయిన కుటుంబ సభ్యులు రాజేశ్వరక్క ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరే ఉంటున్నారు కాబట్టి అక్క డెఫినెట్గా లోన్లీగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఇంకా సంతోషంగా ఉన్నారు అనే విషయము మాకందరికీ తెలుసు కాబట్టి అక్క ధైర్యంగా ఉండగలుగుతున్నారు. మరి పిల్లలిద్దరూ దూర ప్రాంతాల్లో ఉన్నారు. అయినా కూడా దేవుడి ప్రణాళిక ప్రకారం ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి అందరితో కలిసి గడిపేదానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. పీటర్ అన్న, మేము పెద్దమ్ముడు అన్న అంటాము. మరి నా ఫస్ట్ కజిను. మాకు ఇద్దరికి కూడా ఒకే తాత, వైఎస్ వెంకటరెడ్డి. మరి మా కుటుంబం గురించి చాలామందికి తెలుసు. కానీ ఒక చిన్న అబ్జర్వేషన్ నేను నా మనసులో ఉండేది చెప్పాలని అనుకుంటున్నాను. మా తాతయ్యకు 10 మంది సంతానం, 5 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు. దేవుని మహాకృప వల్ల 5 మంది అమ్మాయిలను మంచి క్రైస్తవులకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి అబ్బాయిల్లో 2 మాత్రమే క్రైస్తవులు కోడళ్ళు వచ్చారు. మిగతా 3లో మా అమ్మ చిన్నప్పుడే మా తాత దగ్గరే పెరిగింది కాబట్టి ఆమె మంచి క్రైస్తవురాలుగా జీవించింది. మిగతా 2 కూడా అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి కూడా మా పెద్దనాన్న వైఫ్స్, ఒక పెద్దనాన్న ముఖ్యంగా కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి వైఫ్ దేవుని మార్గంలో నడుస్తూ తన పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపించుకోగలిగింది. అయితే నేను చెప్పాలనుకున్నది ఏమంటే, పౌలు చెప్పినట్లుగా విశ్వాసులు అవిశ్వాసులతో జోడి కట్టకూడదు అనే విషయము మా కుటుంబాల్లో చాలా చోట్ల కనపడుతుంది. ఐఎమ్ వెరీ సాడ్ టు సే, బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఈ 5 మంది అమ్మాయిల కుటుంబాల్లో ఎవరు కూడా తప్పిపోకుండా దేవుని మార్గంలోనే నడిచారు. మా పెద్ద అత్తయ్య కుమారుడు పీటర్ అన్న, మరి వాళ్ళింట్లో నాకు తెలిసినంతవరకు ఎవరు పక్కకు పోలేదు. మా కుటుంబాల్లో అయితే కొంతమంది పక్కకు పోయినారు. మేము కూడా చాలామంది లూక్వామ్ క్రిస్టియానిటీలోనే ఉన్నాం. పేరుకు క్రైస్తవులం, కానీ నిజమైన క్రైస్తవులుగా ఉండట్లేదు.